అభ్యర్థులు ప్రచారం అవుతుంది, ప్రజల్లో స్పందన ఎలా ఉంది వారిని అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి సార్, ఇక్కడ మీరు ప్రచారంలో పాల్గొంటున్నారు, మీ అభ్యర్థులు ఇదే వెళ్తున్నారు గ్రామాల్లోకి. ఇందులో 22 వార్డులు ఉన్నాయి. అదేవిధంగా 16,680 ఓట్లు కలిగినటువంటి ఈ మున్సిపాలిటీ పరిధిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అద్భుతంగా ఈరోజు 35 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగా నూతనంగా ఈ ఏదైతే మున్సిపాలిటీ పరిధి ఉందో, మున్సిపాలిటీ పరిధిలో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు 21 మంది కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తూ ఉన్నారు. ఒక అభ్యర్థి సిపిఎం తరఫున పోటీ చేస్తూ ఉన్నారు. అంటే 22 వార్డులకి మేము పోటీ చేస్తూ ఉన్నాం. కాబట్టి చాలా అద్భుతమైన విజయాలు రాబోతూ ఉన్నాయి. ఎందుకనంటే ప్రచారంలో భాగంగా వెళ్తున్నప్పుడు గతంలో కంటే కూడా గత ప్రభుత్వం కంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మన వాడకి ఇయ్యలేనటువంటి ఇళ్లను ఇచ్చినటువంటి సందర్భం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చారని, అదేవిధంగా గత 10 ఏళ్లలో రేషన్ కార్డు అయిన పరిస్థితి ఉంటే ఈరోజు రేషన్ కార్డు ఇచ్చారని చెప్పుకోవటం, అదేవిధంగా మరి సన్న బియ్యాన్ని ఇచ్చినటువంటి కార్యక్రమాలు, అదేవిధంగా గృహజ్యోతి కార్యక్రమం ద్వారా 200 యూనిట్ల లోపల అద్భుతమైన స్కీములు ఇస్తూ ఉన్నారని చెప్పేసి ఈరోజు ప్రజలందరూ కూడా మెచ్చి ఏరి కోరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులను గెలిపించే ప్రక్రియ ముందుకెళ్తా ఉన్నాం. అన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా గెలిచి ఏం చేస్తారు? ఉన్నప్పుడే చేయలే, ఇప్పుడేం చేస్తారు? ఆనాడు దళితులకు 3 ఎకరాలు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చిందా? ఇంటికి ఒక ఉద్యోగం మాట ఇచ్చి నెరవేర్చిందా? అంటే ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఇందిరమ్మ రాజ్యంలో ఈరోజు ఎన్నడూ లేని విధంగా ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ ఇచ్చినాం. గృహజ్యోతి కార్యక్రమం ద్వారా గృహజ్యోతి 200 యూనిట్ల లోపల ఒక హామీని నెరవేర్చినాం. అదేవిధంగా సన్న బియ్యాన్ని ఇంటింట 10కి తెల్ల రేషన్ కార్డు కలిగినటువంటి ప్రతి ఇంటిలో 10కి ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఉచిత బస్సు ప్రయాణం ఇక్కడ నడి బొడ్డున ఏదైతే అశ్వరాపేట మున్సిపాలిటీ ఏర్పడినటువంటి తదనంతరం మరి ఇక్కడ బస్ స్టాండ్గా ఉన్నటువంటి ఈ ప్రాంతం ఈరోజు బస్ డిపోగా ఈరోజు రూపాంతరం చెందింది. ఇక్కడ బస్సు ఎక్కినటువంటి మహిళ ఈరోజు హైదరాబాద్ వరకు, అదేవిధంగా యాదాద్రి వరకు, భద్రాచలం వరకు వెళ్తున్న మహిళ ఈరోజు మరి ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తున్నారు. ఇవన్నీ కనిపించట్లేదా? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తూ ఒక్కొక్కటి నెరవేరుస్తూ వెళుతున్న తరుణం ఇది. ఇంకా 3 నెలల సమయం ఉంది. ఏదైతే ఇచ్చినటువంటి హామీలు పూర్తిగా సంతృప్తికరంగా ప్రజలకి ఆమోదయోగ్యంగా ఉండే విధంగా మరి ఇవ్వతా ఉన్నాం. దానిలో భాగంగా ఈ వచ్చే ఏదైతే మార్చిలో బడ్జెట్లో కూడా పెన్షన్ని ప్రకటిస్తూ ఉన్నాం. అదేవిధంగా మహిళలకి 2,500 రూపాయలు ఇచ్చిన మాట చెప్పినాం. ఈ బడ్జెట్లో దాంట్లో పెట్టబోతా ఉన్నాం. కాబట్టి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చబోతా ఉన్నాం ఒక్కొక్కటి. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో మరి యొక్క రాష్ట్రాన్ని దుర్వినియోగం చేసిండు, ఆర్థికంగా సంక్షోభమును నెట్టిడు. దానిలో భాగంగా మరి ఇచ్చినటువంటి హామీలను అతి కష్టంగా ఆర్థిక భారం ఉన్నప్పటికీ కూడా పేదల సంక్షేమ కొరకు ఈరోజు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ ముందుకెళ్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.